ఆయనొక్క విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన పేరు దాలినాయుడు. స్వగ్రామం కాకినాడ జిల్లా చిన్నయ్యపాలెం అనే గ్రామం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో తుని పరిసర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టేవారు. దీంతో మొక్కల మాస్టరుగా పేరుగాంచారు. ఉద్యోగ విరమణ అనంతరం మొక్కలు పెంచడంతోనే ఆగిపోకుండా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. దేశంలో అంతరించిపోతున్న పిచ్చుకల సంతతిని కాపాడాలన్నారు. పలు పక్షి జాతులకు ఇబ్బందులు కలగకుండా వాటికి ఆహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వరి చేను ధాన్యం నూర్చే సమయంలో ధాన్యం కంకులను సేకరించారు. వాటితో కుంచెలను తయారు చేసి పూలమాలల రూపంలో బుట్టలుగా మార్చారు. ముఖ్యంగా దేవాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో ఉండే పిచ్చుకలు, వివిధ పక్షులకు ఆహారంగా కుంచెలను కట్టే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లాలో తుని పరిసరాల్లో ఉన్న దేవాలయాలు, పాఠశాలలు, వివిధ ఖాళీ ప్రదేశాల్లో పక్షులు వచ్చి తినేందుకు అనువుగా ఉండే ప్రాంతాల్లో ధాన్యం కంకులను ఏర్పాటు చేశారు. పర్యావరణ ప్రేమికుడిగా పలువురితో ప్రశంసలు అందుకుంటున్నారు. రోజురోజుకి కనుమరుగైపోతున్న పిచ్చుకలను పరిరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సంకల్పించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ధాన్యం కంకులతో కుంచెలను ఎలా తయారు చేయాలి, వాటిని ఏ విధంగా పిచ్చుకలకు ఆహారంగా అందించాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు. స్థానిక బాలికోన్నత పాఠశాలల విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విద్యార్థినులకు వివరించారు. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బాలికోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దాలినాయుడు మాస్టర్ పాల్గొని అంతరించిపోతున్న పిచ్చుకలను రక్షించుకోవాలని చెబుతున్నారు. పిచ్చుకలను రక్షించండి, పర్యావరణం కాపాడండి అని మా హరిత వికాస్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం వైపు ఈ ఉపాధ్యాయ బృందం పిల్లలు ఎంతో సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. స్టాఫ్ కి, పిల్లలకు శుభాశీస్సులు తెలియజేస్తాం. ముఖ్యంగా మా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థిని మోటివేట్ చేయాలి. యాజ్ ఎ టీచర్ అయిన ఒక సామాజిక ఆస్తి. ఆ ఆస్తిని సమాజానికి పంచాలి, తన జ్ఞానాన్ని. దానిలో భాగంగానే పర్యావరణ పరిరక్షించడం కోసం మా హరిత వికాస్ ఫౌండేషన్ 2019 రిజిస్ట్రేషన్ తర్వాత ఒక ఉద్యమ స్థాయిలో పిచ్చుకలను రక్షించండి, పర్యావరణం కాపాడనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది.